దేవునికి మహిమ. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాము. 20వ అధ్యాయంలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకసారి నేను విషయ పరిచయంగా చెప్తున్నాను. ఈ చాప్టర్ని మనం ఒకవేళ డివైడ్ చేసుకుంటే మొదటి 3 వచనాలు సాతాను బంధించడం గురించి రాయబడి ఉంది. 4వ వచనము మహిమగల సింహాసనపు తీర్పు గురించి రాయబడి ఉంది. అలాగే 5, 6 వచనాలు 1000 ఏండ్ల పరిపాలన గురించి రాయబడి ఉంది. 4వ వచనము మహిమగల సింహాసనపు తీర్పు, 5, 6 వచనాలు 1000 ఏండ్ల పరిపాలన, 7 నుంచి 10 వచనాల వరకు 1000 ఏండ్ల పరిపాలన అనంతరం జరిగే గోగు మాగోగు యుద్ధం. ఆ తర్వాత 11 నుంచి 12 వచనాలు చూస్తే ధవళ సింహాసనపు తీర్పు గురించి రాయబడి ఉంది. ధవళ సింహాసనపు తీర్పు తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా 14, 15 వచనాలు సంపూర్ణంగా అపవాదికి శిక్ష, సాతానుకి శిక్ష సంపూర్ణంగా. ఓకే, ఇది ఈ యొక్క అధ్యాయంలో ఉన్న విషయాలు. మొదటిగా సాతాన్ని బంధించడము 1000 ఏండ్లు, ఆ తర్వాత మహిమగల సింహాసనపు తీర్పు, 1000 ఏండ్ల పరిపాలన, గోగు మాగోగు యుద్ధము, ధవళ సింహాసనపు తీర్పు, సాతాను యొక్క అంతిమ పతనం. ఇవి ఈ చాప్టర్లో మనం చూడబోయే అంశాలు. మొదటిగా మొదటి 3 వచనాలు నేను ఒకసారి చదువుతున్నా. నిన్నటి దినాన్ని బ్రీఫ్గా చెప్పాను, ఈరోజు డీటెయిల్గా చూద్దాం. సో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. సో సాతాన్ని బంధించడానికి ఒక దేవదూత పరలోకం నుండి దిగి వస్తా ఉందంట. ఎలా వస్తుంది? అగాధం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి, ఆ దేవదూత చేతిలో ఉన్నాయి. అలాగే పెద్ద సంకెళ్ళు కూడా చేతిలో ఉన్నాయి. అంటే సాతాన్ని బంధించాలంటే ఈజీగా జరగదు అని ఈ మాట నుంచి మనకు అర్థం అవ్వాలి. పెద్ద సంకెళ్ళు కావాలి, అలాగే తాళపు చెవి కూడా కావాలి. తాళపు చెవి ఏంటి? మన నిజ జీవితంలో తాళపు చెవి ప్రార్థన, సంకెళ్ళు వాక్యం, ఇంకా స్తుతుల, ప్రైజ్ గాడ్. చాలు, ఇంక ఒపీనియన్స్ చాలు. యేసు నామము అనే సంఖ్యల చేత ప్రార్థన ద్వారా వాడిని మనం బంధించాలి. రైట్? యేసు నామము చేత, యేసు నామం ద్వారానే కదా వాడు భయపడతాడు. యేసు నామం ఉచ్చరించినప్పుడే వాడు విడిచి వెళ్ళిపోతాడు. సో యేసు నామం అనే సంఖ్యల చేత ప్రార్థన అనే తాళపు చెవితో వాడిని మనం బంధించవచ్చు ఇప్పుడు ప్రజెంట్. కానీ ఆ దినాన్ని సంపూర్ణ బంధకాల్లో నుంచి సాతాన్ని తీసుకుని వెళ్ళడానికి దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చుట యోహాన్ గారు చూశారంట. ఆమేన్. అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతాను అను ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనులను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం పెట్టబడవలెను. ఆమేన్. సో ఈరోజు ఈ సాతాను గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి ఇవి చాలా అవసరం. సాతాను బంధకాల్లో బంధించబడి ఉన్నాడని ఇక్కడ మనం చదువుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఈ దినాల్లో వాడు యాక్టివ్గానే ఉన్నాడు కదా. సాతాను ఇప్పుడు బంధకాల్లో లేడు, ఇప్పుడు భూమి మీద యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు. అందుకే పౌలు గారు చెప్తారు, సాతాను తంత్రములు ఎరుగని వారము కాము అని. సో వాడి తంత్రాల్లో ఒక 4 తంత్రాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఎందుకంటే అవి ఎరగకపోతే మనం పడిపోయే ఛాన్స్ ఉంది. విశ్వాసంలో స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ అనే కాదు, మనం విశ్వాసంలో ఒక రేంజ్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే సాతాన్ని జయించగలము అని మనకి సంపూర్ణ గ్రహింపు ఉన్నప్పుడు మాత్రమే మనం వాడిని తంత్రములను జయించవచ్చు.
అది ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ వాడు యాక్టివిటీస్ ఎలా ఉంటాయో తెలుసుకుంటే దాన్ని మనం ఈజీగా చేయించవచ్చు. ఎలా ఉంటాయి ఒక 4 విషయాలు మనం చూద్దాం. సాతాను మొట్టమొదటిగా విశ్వాసిపై దాడి చేసినప్పుడు ఫస్ట్ వాడు ఎన్నుకునే ప్రాంతం ఏంటి అంటే విశ్వాసుల యొక్క మనస్సు. మొట్టమొదటిగా వాడు చేసే దాడి ఎక్కడుంటది అంటే మన మనస్సు మీద దాడి చేస్తాడు. సో మనస్సు, ఒక వ్యక్తి మనస్సును ఒకవేళ వాడు స్వాధీనపరచుకోగలిగితే, ఆ మనస్సులో గనక వాడు చోటు సంపాదించుకోగలిగితే విశ్వాసి అవిశ్వాసం చేయడానికి, విశ్వాసి కుప్పకూలిపోవడానికి చాలా ఈజీగా ప్రాసెస్ జరిగిపోద్ది. ఇప్పుడు చూడండి, మన మనసులో ఒక విత్తనం నాటాడు అనుకోండి, వాడు వచ్చి మన మనస్సు పైన ఒక విత్తనం నాటాడు అంటే ఇప్పుడు ఆ విశ్వాసం చేజిక్కించుకోవడానికి మనసులో వాడు ఏం చేస్తాడంట, అబద్ధం అనే విత్తనాలను నాటుతూ ఉంటాడంట. వాడికి ఉన్న ఆయుధం ఏంటి అంటే మనస్సును జయించడానికి అబద్ధాలు. మన మనస్సును జయించడానికి వాడికి ఉన్న ఆయుధం అబద్ధాలు. ఫర్ ఎగ్జాంపుల్ అవ్వని చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఏదైనా తోటలో ఆదాముని అవ్వని సృష్టించినప్పుడు అక్కడ చాలా మంచి వాతావరణం ఉంది. వాళ్ళు విశ్వాసులు, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని ముఖ దర్శనం చేస్తున్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు, ఏ పాపం వాళ్ళలో లేదు, అన్నీ బాగున్నాయి. ఆ టైంలోనే వాడు వెళ్ళి ఒక అబద్ధం వేశాడు. ఏంటి అబద్ధం? ఈ ఫ్రూట్ తిన్నప్పుడు మీరు దేవతల వల్లే మారుతారు అని ఒక అబద్ధాన్ని వేశాడు. ఆ అబద్ధం అనే విత్తనము, అది వాడు దాని విషయంలో ఆమె హృదయంలో, ఆ మనస్సులో ఆ అబద్ధం అనే విత్తనం వేసినప్పుడు ఆమె వెంటనే పడిపోయింది. ఒకవేళ పడిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు మన మీద కూడా ఆడ అబద్ధాలు విత్తనాలు వేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితాల్లో ఎలా జరుగుతాయో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సడన్గా గుండెల్లో నొప్పి వచ్చింది అనుకోండి, అనుకుందాం. ఒకవేళ వచ్చింది అనుకోండి, వెంటనే సాతాను స్వరం మనకి వినిపిస్తుంది, నీకు హార్ట్ పెయిన్ వచ్చింది, వెళ్ళి చెక్ చేయించుకో, వాల్స్ బ్లాక్ అయినాయో తెలీదు, గుండెల్లో ఏమైపోతుందో తెలీదు. నిజంగా అంత సీన్ ఏం అక్కడ ఉండదు, కానీ ఇన్నర్గా ఒక వాయిస్ మనకు వినిపిస్తూ ఉంటుంది, నీకేదో అయిపోయింది, నీకు హార్ట్ అటాక్ వచ్చేసేలాగా ఉంది, లేకపోతే వాల్స్ బ్లాక్ అయిపోయినాయేమో, లేకపోతే హార్ట్ సర్జరీ అవుద్దేమో. ఇలా రకరకాల ఆలోచనలతో మనల్ని తొందర పెడతా ఉంటాడు. ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది, 2 రోజులు చూపించుకున్నాం, మెడిసిన్స్ వేసాం, తగ్గలేదు, నీకేమైనా అల్సర్ వచ్చిందేమో. వాడి ఆలోచనల చేత మన మనస్సులో అబద్ధాలు నాటి మనల్ని పాడు చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇది మన నిజ జీవితంలో జరిగే విషయాలు. ఏదైనా ఒక అనుమానము, ఒక అబద్ధం మన హృదయంలో పడుతుంది అంటే అది దుష్టుని యొక్క తంత్రము. దుష్టుని యొక్క తంత్రము, అది మనం గుర్తు పెట్టుకోవాలి. దీన్ని జయించాలంటే ఎలా? ఇప్పుడు అపవాది తంత్రం ఏంటో మనకి తెలిసింది, వాడు వేసేదే అబద్ధము. దాన్ని జయించడం ఎట్లా అన్నది మనం నేర్చుకోవాలి. అంటే మనం వాడిని జయించాలంటే మనం సత్యములో జీవించాలి. అబద్ధానికి ఆపోజిట్ ఏంటి? సత్యము. సత్యం అనగా ఏమి? దేవుని వాక్యమే సత్యము. అంటే మనకి వాక్యం తెలిసి ఉంటే, సత్యం మనం గ్రహిస్తూ ఉంటే, ఆ సత్యంలో మనం జీవిస్తూ ఉంటే ఆడ అబద్ధాలకి పడం. మన మనసులో ఆ అనుమానం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు హార్ట్లో నొప్పే వచ్చింది, వాడు వచ్చి హార్ట్ అటాక్ వచ్చి ఇలా ఉంది నీకని చెప్తున్నాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? దేవుని చిత్తం అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, గుండె ఆగిపోవాలన్నా అది దేవుని సంకల్పమై ఉండాలి. అంతే కదా, మన గుండె ఆగాలి అంటే అది చిన్న విషయమా? అది దేవుని చిత్తమై ఉండాలి. ఓకే, దేవుని చిత్తమై ఒకవేళ గుండె ఆగింది అంటే మనం ఎక్కడ ఉంటాం? మధ్య ఆకాశంలో పరదేశంలో ఉంటాం. సో ఇంకా హ్యాపీ కదా, ఈ లైఫ్ కన్నా ఆ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది. ప్రైజ్ గాడ్. నేనైతే ఏం భయపడనురా నీ తంత్రాలకి, పర్వాలేదు, ఆగిపోయినా పర్లేదు, నేను మంచిగా ఉన్నంతసేపు దేవుని పరిచయం చేస్తా, వెళ్తే ఆయన పరలోక రాజ్యంలో హ్యాపీగా సంతోషంగా పరదేశంలో దేవుని ముఖాముఖిగా చూస్తాను అని చెప్పాలి. ఒకవేళ అలా చెప్పగలిగితే, నువ్వు అనుమానం లేకుండా ఆ మాట చెప్పగలిగితే ఆ తంత్రాన్ని జయించేసినట్లే. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ 4 పాయింట్లు మన నిజ జీవితంలో రెగ్యులర్గా మనం ఎదుర్కొనేవి. సో మొట్టమొదటిగా వాడు ఎక్కడేస్తాడు అబద్ధం? మన మనసులో ఒక అబద్ధాన్ని వాడు పుట్టిస్తాడు, వాడు చెప్తాడు, దాన్ని మనం నమ్మకూడదు. ఎందుకంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యంలో మనం జీవించాలి. దేవుని వాక్యము చేత మనం వాడిని ఎదుర్కోవాలి. సెకండ్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే
వాడు రెండో విషయం మన మీద దాడి చేసేది మన హృదయంలో దాడి చేస్తాడంట. మన హృదయం. సో మొదటిగా మన మనస్సును పాడు చేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. రెండోది మన హృదయాన్ని పాడు చేస్తాడు. సో యాక్చువల్లీ హృదయంలో మనకి రకరకాల ఆలోచనలు పుడతా ఉంటాయి. మనశ్శాంతి లేకుండా చేసేది అబద్ధాలైతే హృదయ శాంతి లేకుండా చేసేది ఆలోచనలు. ఆ ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన స్వచిత్తంలో నుంచి వస్తూ ఉంటాయి. అంటే సాతాను మనల్ని స్వచిత్తంలోనికి వెళ్ళిపోయేలా ప్రేరేపిస్తాడనమాట. మనం సంపూర్ణ చిత్తంలో, దేవుని సంపూర్ణ చిత్తంలో ఉండకుండా స్వచిత్తంలోకి వెళ్ళేలాగా ప్రేరేపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నావు. ఒకటి నీకు మంచిగా అనిపిస్తుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని నీకు అనిపిస్తుంది. నీకు అనిపిస్తున్నదే రైట్ అని నువ్వు వెళ్ళిపోతే అది నీ స్వచిత్తం అవుద్ది. ఆ స్వచిత్తంలో దేవుని యొక్క చిత్తం ఉందో లేదో గ్రహించకుండా నువ్వు వెళ్ళిపోయావంటే నీ హృదయాన్ని వాడు పాడు చేసేస్తాడు. నీ స్వచిత్తము ద్వారా నువ్వు పడిపోతావు, దేవుని ప్రణాళికలో నుంచి కూలిపోతావు. ఇది రెండో ఆయుధం వాడు చేసేది. అంటే ఇప్పుడు వాడు ఒక అబద్ధం వేసి వెళ్ళిపోయాడు అవ్వ దగ్గర. వాడు కొయ్యి తిను అని అనలేదు. నువ్వు కోసుకుని తింటే ఒక దేవతలా మారిపోతావని ఒక అబద్ధం వేశాడు. వేసినప్పుడు అవ్వ దాన్ని ప్రాసెస్ చేసింది, దాన్ని ఆలోచించడం మొదలుపెట్టింది, దాన్ని చూసిన తర్వాత అది ఎలా కనిపించిందంటే కన్నులకు అందమైనదిగా, రమ్యమైనదిగా, తినడానికి రుచికరంగా, అన్ని ఇవి లోపల ప్రేరణలు అన్నమాట. వాడేం చేయలా, ఒక అబద్ధం వేశాడంతే. ఈ లోపల హృదయంలో స్వచిత్తం వచ్చింది, దేవుని చిత్తం పక్కన పెట్టింది. దేవుని చిత్తం ఏంటి? అది తిను దినమున నిశ్చయంగా నువ్వు చేస్తావు, అది దేవుని చిత్తం. దాన్ని పక్కన పెట్టేసి తన స్వచిత్తం మొదలైంది. తన స్వచిత్తంలో ఏమనుకుందంటే, అబ్బా అది తింటే ఎంత గొప్పగా ఉంటుందో, ఒక్కసారి తిందాం అంటే దేవుని చిత్తం పక్కకు పోయింది. ఒక్కసారి తిందామని తన స్వచిత్తంలో వెళ్ళి కార్యం ఆ పని చేసేసింది, ఆ పండు కోసుకుని తినేసింది. అంటే ఒక అబద్ధము తన తర్వాత హృదయంలో ప్రేరణ, స్వచిత్తంలో వెళ్ళేటట్లుగా హృదయంలో ప్రేరణ వస్తుంది. ఇప్పుడు దానికి మనం వాడే ఆయుధం ఎలా ఉండాలి? దాన్ని మనం బీట్అవుట్ చేయాలి అంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవునికి మనం ప్లేస్ ఇవ్వాలి. రెండోది యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలో నింపుకొని ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు గురించి మనకి రాయబడిన మాట యోహాను సువార్తలో చెప్తారు. పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తారంటే ఆయన బోధిస్తాడంట, ఏది రైట్ ఏది రాంగ్. సో సమయోచితమైన సహాయము ఆయన ద్వారా మనకు అందించబడుతుంది. అప్పుడు మనము రాంగ్ స్టెప్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. స్వచిత్తంలో నుంచి దేవుని సంపూర్ణ చిత్తంలోనికి మనం మార్చబడాలి అంటే, మన హృదయ ప్రేరణలో పడిపోకుండా, వాడి ఆయుధాల్లో పడిపోకుండా ఉండాలి అంటే, మనము హృదయం నిండా యేసుక్రీస్తు ప్రభువుని అలాగే పరిశుద్ధ ఆత్మని నింపుకొని ఉండాలి. ఇది రెండో పాయింట్. మొట్టమొదటిగా మనస్సు మీద దాడి చేస్తాడు, దానికి మనం సత్యంలో జీవిస్తే ఆ అబద్ధాలని జయించవచ్చు. రెండవదిగా హృదయం మీద దాడి చేస్తాడు, ఆ హృదయం నిండా పరిశుద్ధాత్మను నింపుకుని ఉంటే మనము ఆ సంపూర్ణ చిత్తంలో కార్యం చూడగలుగుతాం. ఆమేన్. నెక్స్ట్ థర్డ్ వెపన్ ఏంటి అంటే, మూడవ ఆయుధం ఏంటి అంటే, మన మనస్సాక్షిని కలుషితం చేస్తాడు. మొదటి మనస్సు, రెండు హృదయం, మూడు మనస్సాక్షిని కలుషితం చేస్తాడు. ఈ మనస్సాక్షిని ఎలా కలుషితం చేస్తాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ప్రతి ఒక్కళ్ళు ఈ బాణానికి ఖచ్చితంగా పడిపోతారు. నాకు తెలిసి 90% పీపుల్ పడిపోతారు. ఒక 10% స్ట్రాంగ్గా నిలబడొచ్చు. కానీ ఈ 90% ఏంటి అంటే, మనస్సాక్షికి వాడు దోషారోపణ చేస్తూ ఉంటాడు. దోషారోపణ, నువ్వు చేసింది తప్పు, నువ్వు దేవుని బిడ్డవు కానే కావు. ఒకవేళ దేవుని బిడ్డవైతే ఇలాంటి అబద్ధం చెప్పేదానివా? దేవుని బిడ్డవైతే ఇలా మోసం చేసేదానివా? దేవుని బిడ్డవైతే అప్పుడు అలా ఎందుకు చేసావు? అప్పుడు నీకు తెలిసే చేసావు కదా. అంటే కంటిన్యూస్గా దోషారోపణ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనకి కొన్ని రోజులకి ఏమైందంటే, ఆ మాటలు విని 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 మనకి ఏమైందంటే, అవును నేను దేవుని బిడ్డను కాదు, అందుకే నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా నేను లోబడలేకపోతున్నాను, నేను సాతాను బిడ్డనే, నేను దేవుని బిడ్డను కాదని నీకు నువ్వే కన్క్లూజన్ ఇచ్చేసుకుంటావు.
నీకు నువ్వే కన్క్లూడ్ చేసేస్తావు, ఒప్పేసుకుంటావు. దాని యందు విశ్వాసం పెరిగిపోద్ది కానీ ఇటు విశ్వాసం తగ్గిపోద్ది. ఇది సాతాను వేసే థర్డ్ వెపన్. చాలా స్ట్రాంగ్ గా మన మీద దోషారోపణ చేస్తాడు. నువ్వు చిన్నప్పుడు అలా జీవించావు కదా, నీవు యవ్వన దశలో ఉన్నప్పుడు అలా చేసావు కదా, ఇప్పుడు నువ్వు నోరు తెరిచి దేవుని బిడ్డలాగా ఇన్ని మాటలు చెప్తున్నావు, నీకు అసలు అర్హత ఉందా అని అడుగుతాడు మనల్ని. క్లియర్ కట్ వాడు కంటిన్యూస్ గా మన మీద దోషారోపణ చేస్తాడు. కానీ దాన్ని మనం జయించాలి అంటే వెపన్ ఏంటో తెలుసా? యేసు రక్తం. సో మన హృదయానికి మనస్సాక్షికి కల్మషం దోచకుండునట్లుగా యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు ఆయన రక్తము ప్రతి పాపం నుంచి మనస్సాక్షిని శుద్ధీకరించి మనల్ని సంపూర్ణులుగా చేస్తుందంట. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో వాడిని మిమ్మల్ని దోషారోపణ చేస్తున్నాడు అనుకోండి, వెంటనే ప్రభు రక్తము ద్వారా నేను కడగబడ్డాను, నేను పాపిని కాదు, నేను దేవుని బిడ్డని అని మీరు వాడిని అపోజ్ చేయాలి. మనమందరం కూడా వాడిని అపోజ్ చేయాలి, వాడికి ఎదురాడాలి. ఎలా ఎదిరించాలి? దేవుని రక్తము ఆశ్రయించాను, నేను పాపిని కాదు, అవన్నీ కడగబడ్డాయి, నా మీద దోషారోపణ చేయడానికి నీకు హక్కు లేదు అని మనం చెప్పగలగాలి. ఇది థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ మనం చూస్తాము, 12th చాప్టర్లో మనం చూసాం, ఇద్దరు సాక్షులు దగ్గర మనం చూసాం. ఏమని ఉంటుంది అక్కడ? యేసును గూర్చిన సాక్ష్యమును బట్టి, ఆయన రక్తమును బట్టి వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయారంట. యేసును గూర్చిన సాక్ష్యమును బట్టి, ఆయన రక్తాన్ని బట్టి హతసాక్షులే. అంటే వాళ్ళు దేని ద్వారా జయించారంటే ఆయన రక్తం ద్వారా, ఆయన సాక్ష్యం ద్వారా జయించుకుని వచ్చేసారు పరలోక రాజ్యానికి. హతసాక్షులైన వాళ్ళ గురించి రాసి ఉంటుంది. సో అలాగే మనం కూడా ఈ దినాన్ని యేసు రక్తము ద్వారా జయించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్కి వెళ్ళేసరికి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వాడు దాడి చేసే ఏరియా ఏంటంటే మనస్సు విషయంలో పడలా, పోన్లే, నెక్స్ట్ హృదయం విషయంలో పడలా, నెక్స్ట్ మనస్సాక్షి విషయంలో పడలా, లాస్ట్ అండ్ ఫైనల్ గా శరీరం మీద దాడి చేస్తాడు. ఇంకా ఫైనల్ కన్క్లూషన్ ఏంటి అంటే శరీరం. మనము ఆ శరీరం మీదకి వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి ఒక పర్మిషన్ తీసుకుని, ఇవన్నీ విషయంలో నీ బిడ్డ జయించేసిందని తెగ సంబరపడుతున్నావు కదా ప్రభువా, ఒక్క చిన్న ఛాన్స్ ఇవ్వి, వెళ్ళి చిన్న అనారోగ్యం పెడతా, నీ ముఖం మీదే దూషిస్తుంది నీ బిడ్డ అని చెప్తాడు. యోబు దగ్గర అదే కదా మనం చూస్తాం, నీ ముఖం మీద దూషిస్తారు. మనిషి తన ప్రాణం కాపాడుకోవడానికి, తన శరీరం కాపాడుకోవడానికి ఏదైనా చేస్తారు. ఎంత ఫుల్ ఫెయిత్ లో ఉన్న వ్యక్తి అయినా అనారోగ్యం వచ్చి బెడ్ మీద పడితే ఖచ్చితంగా దేవుని దూషించే స్థితికి వచ్చేస్తారు. ఎందుకంటే శరీరం అంత బలహీనమైంది. శరీరం ద్వారా మనల్ని కృంగదీయడానికి సాతాను చాలా ట్రై చేస్తాడు. మంచి ఫెయిత్ లో వెళ్తున్నాం, సడన్ గా గొంతు పట్టేసింది, మాట రాట్లా. దేవుని స్తుతించడానికి ఏంటి, కొన్ని రోజుల క్రితం నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు ప్రైజ్ లాడ్ అని చెప్పడానికి నోట్లోంచి మాట రాట్లా. ఫోన్లు కలిపిన వాళ్ళందరూ అమ్మ ప్రైజ్ లాడ్ అంటే రివర్స్ లో నేను ప్రైజ్ లాడ్ అని చెప్పడానికి మాట రాట్లా. ప్రభా ఏంటి సిచ్యువేషన్ అని అడిగే స్టేజ్కి వెళ్ళిపోయింది నా మైండ్. ఎంత ఫెయిత్ లో ఉన్నా నేను చెప్తున్నా. ఫిజికల్ గా బాడీ మీద కనుక దాడి చేశాడు అంటే వెంటనే మనము విశ్వాసంలో భ్రష్టులం అయిపోయే ఛాన్స్ ఉంది. దానికి మనము చేయాల్సింది, మనము ఎదుర్కోవాల్సింది ఏంటి అంటే యోబు గారు ఎలా అయితే ఎదుర్కొన్నారో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నారు ఆయన. దానికి ప్రతిదాడి చేయడానికి మనకున్న వెపన్ ఏంటంటే దేవుని చిత్తం. ఆయన రోగం ఇచ్చారా, ఓకే నేను భరించడానికి రెడీ. ఆయన ఆరోగ్యం ఇచ్చారా, వాడబడ్డానికి రెడీ. ఏదైనా దేవుని నామానికి మహిమ. ఈ రోగం ద్వారా కూడా దేవుని నామానికి మహిమ రావాలి అని మనం ఎప్పుడైతే మైండ్ లో ఫిక్స్ అయిపోతామో వాడు ఆ ఏరియాలో కూడా మనల్ని టచ్ చేయలేడు. సో మొట్టమొదటిగా మనస్సు విషయంలో, రెండవదిగా హృదయము, మూడవది మనస్సాక్షి, నాలుగవది శరీరము. ఈ 4 ప్రాంతాల్లో ప్రతి విశ్వాసిని వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఈ దాడిని మనం జయించాలి. ఎలా జయించాలి? ఇప్పుడు మనం చెప్పుకున్న రీతిగా మన మనస్సు మీద దాడి చేస్తే సత్యంలో నివసిస్తూ సత్యాన్ని అనుసరిస్తూ మనం దాన్ని జయించాలి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుని, పరిశుద్ధాత్మని మన హృదయంలో నివసించేటట్లుగా చేసుకోవాలి.
మూడవదిగా యేసు రక్తంను ఆశ్రయించాలి. నాలుగవదిగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని చెప్పగలిగి ఉండాలి. ఈ 4 విషయాల్లో మనం పర్ఫెక్ట్ గా ఉంటే ఇంకోటి కూడా మనం ఇప్పుడు ఇక్కడున్న వచనాల్లోంచి నేర్చుకోవచ్చు. ఏంటది? ఒకానొక దినాన్ని వాణ్ణి దేవుడు బంధించిపోతా ఉన్నాడు. ఆమేన్. ఇదే అధ్యాయంలో వాడి యొక్క టెంపరరీ పతనము, పర్మనెంట్ పతనం కూడా మనం చూస్తాం. కొన్ని దినాలు బంధించబడ్డం, అంటే 1000 దినాలు బంధించబడ్డం, అలాగే శాశ్వత కాలము వాడి నరకంలో వేయబడ్డం కూడా మనం చూస్తాం. అంటే ఫైనల్ గా వాడికి జడ్జ్మెంట్ ఏంటి? నాశనం. సో అది తెలుసుకుంటే ఈ దినాన్ని ఫైనల్ గా మనకి జడ్జ్మెంట్ ఏంటి? నిత్య జీవం. ఈ 2 విషయాలు మనకి పర్ఫెక్ట్ గా తెలిస్తే, పర్ఫెక్ట్ గా మనం నమ్మగలిగితే, విశ్వసించగలిగితే వాడిని మనం ఈజీగా జయించవచ్చు. ఈ రోజు నిన్ను పడగొట్టాడా, రేపటి దినాన్ని నువ్వు లేచి వాడితో చెప్పాల్సింది ఏంటంటే, అరే నీ యొక్క అంతం ఏంటో నాకు తెలుసు. ఏం తెలుసు? నీ అంతము నరకం, నిత్యాగ్నిగుండం, నాకు పరలోకం. సో ఈ 2 మనకి క్లియర్ గా అర్థమైతే వాడిని ఈజీగా జయించవచ్చు. మనకేమొస్తుంది? నిరీక్షణ వస్తుంది. వాడిని బంధించేశారు అని చదువుకుంటే ఏం నిరీక్షణ రాదు. వాడు బంధించబడ్డాడు, నా జీవితంలో వాడి క్రియలన్నీ లయపరచబడ్డాయి. ఒకానొక దినాన్ని వాడు లేడు, నేను దేవునితో పాటు నిరంతరం జీవిస్తాను. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు, ఇప్పుడు ఏవో కొద్ది శ్రమలు వాడు మనకి కలుగ చేస్తే, యోబు గారు ఎలా సహించారు, యోబు యొక్క సహనాన్ని చూసి మీరు నేర్చుకోండి అని హెబ్రీ పత్రికలో ఉంది. ఎందుకు దేవుడు అది రాయిపించారు అంటే, యోబులాగే మనకు కూడా శ్రమలు పెడతాడు, వాడు ఖచ్చితంగా పెడతాడు. ఆ పెట్టబడినప్పుడు మనం పడిపోకుండా ఉండాలి. ఈ దినాన్ని మనం జయించే వ్యక్తులుగా ఉండాలి. అందుకే సంఘాల్లో ప్రతి సంఘానికి రాశారు జయించువాడు అని ఉంది. జయించువాడుగా ఉండాలి అంటే ఈ దినాన్ని సాతాను తంత్రాలేంటో మనకు తెలియాలి. ఆదాము అవ్వకి తెలియలేదు, పడిపోయారు వాళ్ళు. ఆ దినాన్ని అంత పరిశుద్ధులుగా ఉండి వాళ్ళే పడిపోయారంటే మనం కూడా బలహీనులు మనకు తెలిసే దేవుడి వాక్య భాగాలు రాయించారు. మనం పడిపోకూడదు. తెలియక వాళ్ళు పడిపోయి ఉండొచ్చు, తెలిసి మనం పడిపోకూడదు. ఈ రోజు నుంచి ఏం చేయాలి? సాతానుతో ఫైట్ చేయాలి. రైట్? బీ రెడీ. ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోద్ది. మీకు రోజు కన్నా దాడి ఈ రోజు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాడి తంత్రాలు ఏంటో మీకు తెలియజేయబడ్డాయి కదా. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఏ బ్యాటిల్ అయినా మనం రెడీగా ఉండాలి. సిలువలో క్రైస్తవులు ఎవరంటే సైనికులు. ఆమేన్. పోరాడాలి. ఆమేన్. సో ఇక్కడ కొన్ని విషయాలు నేను చదువుతున్నాను మళ్ళీ ఒకసారి. 20వ అధ్యాయం 1వ వచనం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని ఉన్న అగాధం యొక్క తాళపు చెవులు కలిగి ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఘట్ట సర్పమును. ఆది సర్పము అంటే ఆదిలో మోసం చేసినవాడు, అపవాది అంటే నేరారోపణ చేసేవాడు, సాతాను అంటే మృంగేవాడు. మనం ఆల్రెడీ చూసాం వీటి గురించి. సో ఈ 3 నామములు కలిగిన ఈ ఘట సర్పమును పట్టుకొని మొదటిది అంటే ఆ దేవదూత చేసే పనులేంటో మనం చూస్తున్నాం. ఆ పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని వచ్చిన దేవదూత వాడిని పట్టుకుందంట ఫస్ట్. నెక్స్ట్ పని ఏంటంటే 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధంలో పడవేసి, మూడోది 1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక మీదట జనులను మోసగించకుండునట్లు అగాధం మూసివేసి దానికి ముద్ర వేసి అటు పిమ్మట కొంచెం కాలం విడిచిపెట్టబలను. అంటే 6 టైప్ ఆఫ్ వర్క్స్ ఆమె అక్కడ ఆ యొక్క దేవదూత అక్కడ చేసింది. సో వాడిని పట్టుకుంది, బంధించింది, తర్వాత దానికి మూసింది, అగాధాన్ని మూసింది, ముద్ర వేసింది, తర్వాత కొంచెం కాలం విడిచిపెట్టవలనని ఆజ్ఞ అయింది. సో ఇదంతా మనం చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వాడు జనాల్ని మోసగించేవాడు కాబట్టి జనాల్ని మోసగించకుండా 1000 సంవత్సరాలు బంధించబడ్డాడు. అప్పుడు బంధించబడ్డాడు, కానీ ఇప్పుడు వాడు లోకంలో యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని నన్ను మోసగించే పరిస్థితి ఉంది కాబట్టి ఆ 4 విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఇప్పుడు డిస్కస్ చేసిన 4 పాయింట్స్లో ఆడి తంత్రాలు చేత మనల్ని పడగొట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి మెలకు కలిగి వాడిని జయించే వ్యక్తులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. ఇది సాతాన్ని బంధించడం. ఆయన ఎక్కడ బంధించారంటే అగాధంలో బంధించారు. ఎన్ని రోజులు? 1000 సంవత్సరాలు. తర్వాత ఏం జరుగుతుంది?
వాడు 1000 సంవత్సరాలు జనాలను మోసగించడు కాబట్టి మోసం అనేది ప్రపంచంలో ఆ 1000 సంవత్సరాల్లో మోసం అనేది ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత వాడు మళ్ళా రిలీజ్ చేయబడతాడు. ఎందుకు అన్నది మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాం. నెక్స్ట్ 4వ వచనం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. సో అంతటా సింహాసనములను చూచి తిని మనం 19వ అధ్యాయంలో నేర్చుకున్నాం హెర్మిగద్యోన్ యుద్ధం. ఆ యుద్ధంలో హతులైన వాళ్ళు ఎవరు? రాజులు, సహస్రాధిపతులు, సైనికులు. ఆ హెర్మిగద్యోన్ ప్లేస్ కి వచ్చిన ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళు హతులైపోయారు. నెక్స్ట్ సహస్రాధిపతులు, సైనికులు, వాళ్ళందరూ అక్కడ యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు. అక్కడ ఒక పక్షులకు శుభ్రంగా విందు జరిగింది, అవన్నీ తినేసి అయిపోయింది. మరి జనాలు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ అందరూ యుద్ధానికి రారు కదా. రాజులు, సైనికులు, సహస్రాధిపతులే వచ్చారు అక్కడికి. సో వాళ్ళందరూ చనిపోయారు. కొద్దివారు గొప్ప వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళు పోగు చేసుకున్నారో పోగు చేయబడ్డ వాళ్ళందరూ చనిపోయారు. అయితే మిగిలిన జనాలకు దేవుడు తీర్పు తీర్చిపోతా ఉన్నాడు. ఆ తీర్పే ఇప్పుడు 4వ వచనంలో మనం చూస్తున్నాం. అంతటా సింహాసనములను చూసి తిని, ఒక సింహాసనం కాదు, సింహాసనములు అంటే చాలా ఉన్నాయి అని అర్థం. వాటి మీద ఆశలైన ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన. విమర్శ చేయుటకు. సో దేవుడితో పాటు కొన్ని సింహాసనాలు వేయబడ్డాయి. వాటి మీద అధికారం దేవుడు కొంతమందికి ఇచ్చారంట. ఆ అధికారం చొప్పున వాళ్ళు తీర్పు తీరుస్తా ఉన్నారంట. దీని గురించి మనం ఒక వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త నిన్నటి దినాన్ని కూడా ఈ మాట నేను గుర్తు చేశాను. 19వ అధ్యాయము 28వ వచనం 27 నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, పేతురు గారు అడుగుతున్నారంట, మేము సమస్తాన్ని విడిచిపెట్టేశాము, నీతో పాటు వచ్చేసాము, కనుక మాకేం దొరుకుతుంది, నిత్యత్వంలో మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారనమాట ఆయన. అడిగితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మనందు పునఃస్థితి స్థాపనందు. ఇప్పుడు మనకు అర్థమైంది. పునఃస్థితి స్థాపన అంటే 1000 ఏండ్ల పరిపాలన జరిగేటప్పుడు ముందు భూమి నాశనం అయిపోయింది కాబట్టి ఈ పాత్రలు, ముద్రలు, బూరలు, ఈ తెగుళ్ళన్నీ మనం చూసాం. దాంతో 3/4 భూమి నాశనం అయిపోయింది. చాలా భయంకరమైన విపత్తులు భూమికి సంభవించినాయి. సముద్రం రక్తం అయిపోయింది. దీన్నంతటినీ మళ్ళా తిరిగి పునఃస్థితి స్థాపన జరిగిద్ది. ఎప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, దానిలో నుంచి దేవుడు సృష్టి చేశాడని. ఇప్పుడు ఇట్టి రీతిగా నాశనం అయిపోయిన భూమిని మళ్ళా తిరిగి దేవుడు రీబిల్డ్ చేస్తారు, మళ్ళా పునరుద్ధరిస్తారు. సో అందుకే ప్రపంచ పునఃస్థితి స్థాపనందు అంటే దేవుడు మళ్ళా మంచిగా దాన్ని మారుస్తారనమాట. ఎందుకంటే ఆ పాత భూమి మీదే అదే సిచ్యువేషన్స్ లో జనాలు జీవించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో పాసిబిలిటీ లేదు. అన్నీ నాశనం అయిపోయినాయి. చూసాం మనం ముద్రలు, బోరలు, తీర్పుల్లో. సో భయంకరంగా పాత్రలు కుమ్మరించబడినప్పుడైతే భూమి పైన, భూమి కింద, భూమి చుట్టూ మొత్తం అంతా భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు ఆ భూమి నివాసయోగ్యంగా ఉందా అంటే లేదు, అంతా నాశనం అయిపోయింది. సో ఆ నాశనం అయిపోయిన భూమిని మరలా తిరిగి పునరుద్ధరిస్తారు ప్రభు. అందుకే ఈ మాట చాలా క్లియర్ గా రాయబడి ఉంది. ప్రపంచ పునర్జన్మనందు, ప్రపంచ పునఃస్థితి స్థాపనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనమందు ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో మహిమగల సింహాసనపు తీర్పు అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథంలో క్లియర్ గా రాయబడలేదు, కానీ ఇక్కడ మనకి చాలా క్లియర్ గా ప్రభు చెప్పారు. సో ఏంటంట, ఈ 12 మందికి 12 సింహాసనాలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అక్కడే వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తున్నాం.
అనేక సింహాసనాలు అంటే ఆ 12 సింహాసనాలు అక్కడ వేయబడి ఉన్నాయన్నమాట. ఉండి అందంతా ఆఫ్రికాంతా ఈయన పుత్తూరుని క్యాటింగ్ అంట. పద్మాంటి మ్యూట్ చేయండి. సో ఇక్కడ ఇంకొక మాట ఇక్కడ ప్రభు చెప్తున్నారు, మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూమిలైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. సో నువ్వు దేవుని కొరకు ఏది ఈ లోకంలో నువ్వు కోల్పోయినా 100 రెట్లు పొందుకుంటావు, నువ్వు దేన్ని కోల్పోయినా. సో కొంతమంది తల్లిదండ్రులను విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు చాలా మంది దేవుని కొరకు. అలాగే కొంతమంది అక్క చెల్లెలను, ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం అనేసరికి అక్క చెల్లెలు మాట్లాడడం మానేస్తున్నారు. సో అది కూడా కోల్పోవడమే కదా. వాళ్ళ కొరకు దేవుని విడిచిపెట్టకుండా నమ్మకంగా దేవుడి సన్నిధిలో నిలబడిన కారణాన్ని బట్టి బంధుమిత్రులు విడిచిపెట్టేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భూములు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. సో ఇళ్ళు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. ఏదైతే నువ్వు కోల్పోతున్నావో దానికి 100 రెట్లు పొందుదువు అని దేవుడు చెప్తున్నారు. ఇది గాక నిత్య జీవాన్ని పొందుదువు, నిత్యము నాతో కలిసి నువ్వు జీవిస్తావు అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు ఈ 12 సింహాసనాల మీద 12 మంది కూర్చుని దేవుడితో పాటు మహిమగల సింహాసనపు తీర్పులో వాళ్ళు ఉంటారనమాట. మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించేయండి. 12 మంది ఎంత దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డారు. పౌలు గారు ఒక్కరి జీవితం మనం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది మనకి ఆయన ఎంత ప్రయాసపడ్డారు. అందుకే చెప్తారు ఆయన, పునర్జన్మ లేకపోతే నేను అందరికన్నా దౌర్భాగ్యుడిని అంటారు. ఎందుకు ఆ మాట అన్నారు ఆయన? నిజంగా ఈ యొక్క మహిమ లేకపోతే ఆయన దౌర్భాగ్యుడే, మనం కూడా దౌర్భాగ్యులే. ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? అన్యుల్లాగా మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. భక్తిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, ఆలోచనలో కూడా ఎటువంటి లోపాలు లేకుండా మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు ఇవన్నీ? నిజంగా ఇది ఈజీ ఏం కాదండి. పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టం. కానీ దేవుని కొరకు మనము అన్నింటినీ విడిచిపెట్టి ఇట్టి రీతిగా జీవిస్తున్నామంటే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంది. ఆమేన్. సో మహిమగల సింహాసనపు తీర్పు గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇది 2 రకాలుగా ఉంటుందని మొట్టమొదటిసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చెప్పాను కదా. మనం పిక్చర్లో చూసాం మహిమగల సింహాసనపు తీర్పు 2 రకాలుగా ఉంటుంది. ఏమేంటి అంటే మొట్టమొదటిగా అన్యజనులకు జరిగేది తీర్పు, రెండవదిగా ఇజ్రాయెల్ ప్రజలకు తీర్పు. ఈ 2 తీర్పులు ఒక చోట జరగవు, ఒకే విధంగా జరగవు. సో 2 రకాలుగా మహిమగల సింహాసనపు తీర్పు ఉంటుంది. సో దాంతోపాటు అక్కడ మనల్ని కూడా దేవుడు ఇన్వాల్వ్ చేస్తారు. ఆ తీర్పు తీర్చే వ్యక్తుల్లో మనం కూడా ఉంటాం. సో కాబట్టి మహిమగల సింహాసనపు తీర్పు 2 టైప్స్. ఫస్ట్ వన్ అన్యజనులకు, సెకండ్ వన్ ఇజ్రాయెల్ పీపుల్కి. అది రాసుకోండి మీరు. సో ఇది ఎలాగా మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా అన్యజనులకు ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్న దాని కొరకు మనము ఏవేలు గ్రంథము ఏవేలు ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన ప్రవచన వాక్యాన్ని మనం చూద్దాం. ఏవేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి సుమా ఒకసారి తీసి. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములోనికి నా స్వాస్థ్యము ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలునికి ద్రాక్షరసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుతూ వచ్చిరి కదా. చాలు మొదటి 2 వచనాలు చాలు. సో ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఆ దినములలో, ఏ దినముల్లో? మహిమగల సింహాసనపు తీర్పు దినముల్లో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలంన అన్యజనులందరినీ సమకూర్చి, అన్యజనులందరినీ అంటే భూమి మీద
యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోలేని ఆ దినాల్లో నమ్ముకోలేని వ్యక్తులందరికీ తీర్పు జరుగుతుందన్నమాట. అంటే ఇజ్రాయెల్ ప్రజలు దాంట్లో ఉండరు, యూదా వాళ్ళు దాంట్లో ఉండరు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినా అంగీకరించకపోయినా అన్యజనులందరూ అక్కడ సమకూర్చబడతారు. ఆమేన్. అన్యజనులందరూ అక్కడ సమకూర్చబడతారు. యెహోషువపాతు లోయలోనికి తోడ్కొని పోయి అంటే ఈ మహిమగల సింహాసనపు తీర్పు జరిగే స్థలము యెహోషువపాతు లోయ. అన్యజనులకు జరిగే తీర్పు జరిగే స్థలము యెహోషువపాతు లోయ. లోయలోనికి తోడ్కొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొంటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను అన్యజనులతో వ్యాజ్యమాడుదును. దేవుడి మాట ఎందుకు చెప్తున్నారంటే అంతకు ముందున్న పరిస్థితులన్నీ చూస్తే ఎప్పుడు ఈ యొక్క యెరూషలేం నగరాన్ని ఇజ్రాయెల్ ప్రజలు నాశనం చేద్దామా అని ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంటది. స్టిల్ ఇప్పుడు అదే జరుగుతుంది. చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ అన్ని ఆ చిన్న దేశాన్ని ఎప్పుడు నాశనం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ అవన్నీ ఒకవేళ ప్రపంచంలో వాళ్ళే గ్రేట్ అయిపోతారేమో, వీళ్ళని నాశనం చేసేస్తే పోద్ది అని చెప్పి ఎప్పుడు స్టిల్ మొన్న కూడా మిసైల్స్ దాడి అవన్నీ మనం చూసాం. సో దేవుడు వీటన్నింటికి ఒక దినాన్ని తీర్పు తీర్చబోతున్నారు. అన్యజనులందరినీ అక్కడ నిలవబెడతారు, దేవుడు తీర్పు తీరుస్తారు. ఈ తీర్పు ఎలా ఉంటది మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము, మనం ఆల్రెడీ దీన్ని కూడా ధ్యానం చేశాము, బట్ ఇప్పుడు సందర్భాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 25వ అధ్యాయము 31వ వచనం. ఇది అన్యజనులకు జరిగే తీర్పు అన్నమాట. చదవండి. మొదటి నుంచి ఇంచుమించుగా 40 వచనాలు, 31 నుంచి 40 వచనాలు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. కొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను తమ ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నాకు యుద్ధకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమునకిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి మీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని వారితో అనెను. ఆమేన్. చాలు. సో ఇక్కడ మహిమ గల సింహాసనపు తీర్పు అన్యజనులకు ఎలా జరుగుతుందో చాలా క్లియర్ గా ప్రభు తన నోటి వెంటే చెప్పేశారు. యెహోషువపాతు లోయలో అన్యజనులందరూ సమకూర్చబడినప్పుడు వారిని 2 గుంపులుగా డివైడ్ చేసేస్తారంట. డివైడ్ చేయబడతారు వాళ్ళు. ఎలాంటి గుంపులు? ఒకటి మేకల గుంపు, ఇంకోటి గొర్రెల గుంపు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరు చేయనట్లు ఆయన వారిని వేరుపరిచి డివైడ్ చేసేసి తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. కుడివైపున గొర్రెలు, ఎడం వైపు మేకలు. సో ఈ గొర్రెలు ఎవరు, ఈ మేకలు ఎవరు అన్నది చాలా క్లియర్ గా దేవుడు చెప్తా వచ్చారు. లోకం పుట్టినది మొదలుకుని ఇప్పటి వరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు వాళ్ళకి ఆశీర్వదించి ఆ రాజ్యంలోనికి ప్రవేశపెడతా ఉన్నారు. సో ఈ రాజ్యంలోనికి ప్రవేశపెట్టబోయే ముందు వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట, మీరు నాకు సహాయం చేశారు. ఇంక ఇవన్నీ కలిపి నేను ఒకే మాటలో చెప్తున్నాను, మీరు నాకు సహాయం చేశారు అంటున్నారు. అంటే మనము ఇదివరకే నేను చెప్పాను, ఇప్పుడు మనం క్రియల చేత రక్షణ పొందలేదు కదా, మన రక్షణకు ఆధారం ఈ క్రియలు కాదు. కానీ అన్యజనుల రక్షణకు ఆ దినాల్లో వాళ్ళ రక్షణకు ఆధారం క్రియలే.
ఇప్పుడు ఇలాంటి క్రియలు మనం చేయాలి, బట్ ఆ క్రియలు ఒకటే చేస్తే మనం రక్షించబడిన వాళ్ళం కాదు. మన బేస్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు శిలువ పునరుద్ధానం, అది మన బేస్. చాలా వాక్య భాగాలు ఉన్నాయి, ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లా. ఎఫెసీ 2:5లో దేవుడు చెప్తారు, కృప చేత, విశ్వాసము చేతను కృప చేతను మీరు రక్షణ పొందారు. సో అలాగే తిమోతి పత్రికలో, తీతు పత్రికలో చాలా చోట్ల ఈ మాట రాసి ఉంది. కాబట్టి మీరు ఓకే అలా రోజు అలా చేశారుగా, ఈరోజు మనం కూడా అలా చేస్తే సరిపోదు. ఫస్ట్ మనం యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచాలి. ఆయన మన కొరకు చనిపోయాడని నమ్మాలి, ఆయన మన కొరకు తిరిగి లేచాడని నమ్మాలి, ఆయన ఎక్కి వెళ్ళాడని నమ్మాలి, మళ్ళా తిరిగి రాబోతున్నాడని నమ్మాలి. ప్రభు యందు విశ్వాసం ఉంచితే ఆయన కృప చేత మనం రక్షణ పొందుతాం. కానీ ఆ దినాల్లో వాళ్ళు ప్రభు యందు విశ్వాసం ఉంచకపోయినా వాళ్ళు చేసిన క్రియల ద్వారా రక్షింపబడతారు. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు నాకు సహాయం చేశారు అంటే, నాకు ఇన్ ద సెన్స్ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి. ఈ నా సహోదరులు అంటే ఎవరాళ్ళు? ఇశ్రాయేలీల ప్రజలు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడి, దేవుని యొక్క ముద్ర వేయబడి, వారి నొసల మీద ముద్రించబడి, వారి ద్వారా రక్షణలోనికి వచ్చిన ఇజ్రాయేల్ ప్రజలకు సహాయం చేస్తారో, వాళ్ళు దప్పికొంటే దాహమిస్తారో, బట్టలు లేకుండా ఉంటే, అంటే భయంకరమైన శ్రమలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో వాళ్ళకి ఎటువంటి సోర్స్ లేదు. ఆ టైంలో ఈ అన్యజనుల్లో ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళందరికీ రక్షణ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు రక్షణ కొరకు. వాళ్ళు ఈజీగా ఆ క్రియల ద్వారా రక్షణ పొందుతారనమాట. నెక్స్ట్ రెండో గుంపుని దేవుడు ఏం చెప్తారంటే, శపింపబడిన వారులారా అని చెప్తారు. సో శపింపబడిన వారులారా 41వ వచనంలో ఉంది. అప్పుడు ఆయన ఎడం వైపు ఉండి వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. సో అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి మీరు వెళ్ళిపోండి. ఎందుకు శపింపబడిన వారులారు అంటున్నారు? ఈ సహోదరులలో ఒక్కరికి కూడా వాళ్ళు హెల్ప్ చేయలేదు. వాళ్ళు బాధపడతా ఉంటే చూసి సంతోషించారు. వీళ్ళ దగ్గర బట్టలున్నా వాళ్ళకి ఇవ్వలా, దాహమైన ఇవ్వలా, అసలు ఏమాత్రం హెల్ప్ చేయలేదు. అందుకే 45:45లో అంటారు, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. 46వ వచనం, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఈ తీర్పు అక్కడ జరుగుతుంది అన్నమాట. సో సహోదరులు అంటే ఇజ్రాయెల్ పీపుల్, రక్షణ పొందిన ఇజ్రాయెల్ పీపుల్. వీళ్ళు రెండు గుంపులు, ఒకటి గొర్రెల గుంపు, రెండు మేకల గుంపు. మనం పిక్చర్లో కూడా చూసాం. గొర్రెలు ఎక్కడికి పోతారంట? 1000 ఏండ్ల పరిపాలనలోకి పోతారు. మేకలు ఎక్కడికి పోతారు? పాతాళంలోకి పోతారు. సో అక్కడ దేవుడు డివైడ్ చేసేస్తారు అక్కడ. ఎందుకంటే ఆయన రాజ్యంలో పరిశుద్ధులే జీవిస్తారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఇక్కడితో అన్యజనుల యొక్క తీర్పు అనేది మనము అక్కడ క్లియర్గా అర్థం చేసుకున్నాం. సో అది మనకి బేస్ కాదు, మనం క్రియల చేత రక్షణ పొందాలి అని కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇశ్రాయేలీయులకి జరిగే తీర్పు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సినాయి పర్వతం దగ్గర జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక వాక్య భాగం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 34వ వచనం. 20వ అధ్యాయం ఫాస్ట్ గా చదివేసేయండి. 34 నుంచి 38 వచనాలు. 34 నుంచి 38. యెహెజ్కేలు 20వ అధ్యాయము 34 నుంచి చదువుకున్నామని. మరియు నేను రౌద్రపు కుమ్మరించుతూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్ములు చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మల్ని సమకూర్చి జనములున్న అరణ్యంలోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తీయుల దేశపు అరణ్యంలో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్లు మీతోనూ వ్యాజ్యమాడెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధనను లోపరచెదను. మరియు నా మీద తిరగబడి వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్టు వారు ఇశ్రాయేలీల దేశములో ప్రవేశించరు. చాలు. సో ఇక్కడ మనం చదివిన ఈ 34 నుంచి 38 వచనాల్లో ఉన్న మాటలు ఏంటి అంటే,
ఎక్కడైతే యెహోషువాపాతు లోయలో అన్యజనులకు తీర్పు అయిపోయిందో నెక్స్ట్ ఇజ్రాయెల్ పీపుల్కి సినాయి పర్వతం అరణ్యము అని చెప్పారు. అక్కడ జనులను 35లో జనులున్న అరణ్యంలోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను. సో ఎక్కడైతే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చారో వాళ్ళకి సినాయి పర్వతం మీద మోషే గారికి ఎక్కడైతే ధర్మశాస్త్రం ఇచ్చారు, అరణ్యంలో ధర్మశాస్త్రం ఇచ్చారు వాళ్ళకి, ఆ ప్లేస్కి ఇజ్రాయెల్ పీపుల్ అందరినీ తీసుకొచ్చి సో అక్కడ దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తారు. వాళ్ళ తీర్పు ఎలా ఉంటుందంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి యెహోవా దేవుడినే కదా నమ్ముతా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మలేదు కాబట్టి వాళ్ళు విడవబడ్డారు. నమ్ముంటే ముందే ఎత్తబడే గుంపులో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు పైకి. కానీ వాళ్ళు ఎందుకు విడవబడ్డారు? యెహోవా దేవుని మాత్రమే విశ్వసించారు, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించలేదు. ధర్మశాస్త్రానుసారంగా వాళ్ళు జీవించారు కాబట్టి వాళ్ళకి ధర్మశాస్త్ర ప్రకారంగా సినాయి పర్వతం దగ్గర వాళ్ళకి తీర్పు ఉంటుంది. దానిలో కూడా 2 గుంపులు ఉంటాయి. దేవుణ్ణి అక్కడ కూడా అంగీకరించిన వాళ్ళు, నిజంగా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొందలేని వాళ్ళు, వాళ్ళని కూడా దేవుడు సెపరేట్ చేస్తాడు. పరిశుద్ధులు మాత్రమే ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలోకి వస్తారు, మిగిలిన వాళ్ళు పాతాళంలోకి పోతారు. చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం 2 తీర్పులు మనం క్లియర్గా చూస్తా ఉన్నాం. మలాకిలో కూడా ఉంటుంది, చాకల వంటి సబ్బు వంటి వాడను, నెక్స్ట్ నిప్పు వంటి వాడను, ఇలాగా చాలా విషయాలు అక్కడ దేవుడు చెప్తారు. అలా నేను వెండిని శోధించినట్లు మిమ్మల్ని శోధిస్తాను, పరిశోధిస్తాను. సో ఏదైతే ప్యూర్డ్గా ఉందో అది మాత్రమే ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలోనికి చేర్చబడుతుంది. మిగిలినంతా కూడా పాతాళంలో వేయబడుతుంది. సో పాతాళంలోనికి వాళ్ళు పోతారు అని క్లియర్గా మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం నేర్చుకున్న వాక్య భాగాల్లో నుంచి ఒకటి, సాతాను బంధించబడ్డాడు కానీ ఇప్పుడు వాడు యాక్టివ్గా ఉన్నాడు. వాడి యొక్క తంత్రాలు ఏంటో 4 విషయాలు మనం చూసాం. ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగి దేవుని బిడ్డలుగా జయించాలి అని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వాడు బంధించబడుతున్నాడు కాబట్టి వాడికి ఒక దినాన్ని నిత్యనాశనం, మనకి నిత్య జీవం ఉంది అని గ్రహించి నిరీక్షణ కలిగి మనం ఎదురు చూడాలి అని కూడా నేర్చుకున్నాం. రెండోదిగా 4వ వచనంలో మహిమగల సింహాసనపు తీర్పు ఉంది. అప్పుడు పేతురు గారు అడిగిన రీతిగా ఆ 12 మంది అపోస్తులు, అంటే ఆ అపోస్తులనే కాదు, ఈ దినాన్ని మనం ఎవరమైతే దేవుని కొరకు ఏదైతే విడిచిపెడుతున్నామో ఆ విడిచిపెట్టిన దానికి కొన్ని వేల రెట్లు మనం పొందుకుంటాము. అది నిశ్చయంగా నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుందని గుర్తెరిగి ఆ దినాన్ని అనేక సింహాసనాలు వేయబడ్డాయి. వాళ్ళందరూ కూడా తీర్పు తీర్చే వ్యక్తులుగా ఉంటారు అని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళ జీవితాలు అర్పించుకున్నారు, దేవుని కొరకు చాలా పరిచర్య చేశారు. ఈ దినాల్లో అలాంటి పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అధికారం ఇస్తారు. మనం న్యాయ సింహాసనం తీర్పులో కూడా నేర్చుకున్నాం. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఎలాంటి యాక్టివిటీస్ చేయాలో అధికారులుగా ఈ అక్షయ రూపం దాల్చిన వ్యక్తులకే ఇవ్వబడుతుంది. కాబట్టి అధికారాలు కూడా డిసైడ్ అయిపోతాయి, న్యాయ సింహాసనం తీర్పులోనే డిసైడ్ అయిపోతాయి. సో మనం అధికారం కలిగే మనం కిందకు వస్తాం భూమి మీదకి. సో అది మనం గుర్తుపెట్టుకుని దానికి తగిన రీతిగా ఈ దినాల్లో మనం జీవించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో మహిమగల సింహాసనపు తీర్పు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అన్యజనులకు, 2 ఇశ్రాయేలు ప్రజలకు. అన్యజనులకు యెహోషువాపాతు లోయలో జరుగుద్ది, ఇశ్రాయేలు ప్రజలకి సినాయి కొండ దగ్గర జరిగిద్ది. అన్యజనులకు వాళ్ళ క్రియల మూలంగా జరిగిద్ది, ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం మూలంగా జరిగిద్ది. ఆ దినాన్ని క్రియలు చేసిన వాళ్ళు నిత్య జీవానికి అర్హులవుతారు, క్రియలు చేయలేని వాళ్ళు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా పరిశుద్ధంగా ధర్మశాస్త్రానుసారంగా జీవించిన వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలనలోకి ప్రవేశిస్తారు, లేని వాళ్ళు పాతాళంలో వేయబడతారు. ఇంతవరకు మనం అర్థం చేసుకుంటే నెక్స్ట్ది మండే నుంచి మనం చూద్దాం. 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుంది, దానిలో ఏ ప్రజలు ఎలా ఉంటాయి, అసలు అక్కడ స్థితిగతులు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ధవళ సింహాసనపు తీర్పు, గోగు మాగోగు యుద్ధం, ఈ 3 పాయింట్స్ మండే నేర్చుకుందాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించుగాక. ఆమేన్.